బ్రేకింగ్ న్యూస్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పట్టాభిపురం వంతెన వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి బారికేడ్లను తోసేశాయి. పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై మాజీ మంత్రి మండిపడ్డారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇటు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇటు పోలీసులు ర్యాలీకి అనుమతి లేదు అంటూ అడ్డుకున్నా కూడా వైసీపీ శ్రేణులంతా రెచ్చిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా గుంటూరులోని తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ శ్రేణులంతా రోడ్లపైకి వచ్చి మాజీ మంత్రి తీరుపై అయితే ప్రస్తుతం పోలీసులు మండిపడుతూ ఉన్నారు. అంబటి రాంబాబు ఆధ్వర్యంలోనే ఇదంతా ధర్నా చేస్తున్న శ్రేణులపై అయితే పోలీసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్న క్రమంలో అయితే వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అయితే ప్రస్తుతం ఆందోళన చేపడుతున్నారు. ఇటు వైసీపీ శ్రేణులు రోడ్లపైకి చేరుకొని అక్కడ ఉన్న బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనంతా తోసేసి మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. మరొక వైపు ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అయితే ఇటు పోలీసులు మండిపడుతూ ఉన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా పోలీసులు ఎంత అడ్డుకున్నా ఆ బారికేడ్లను తోసేసి మరి వాళ్ళు ముందుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు అంబటి రాంబాబు అంటే ర్యాలీకి పర్మిషన్ లేదు, ర్యాలీ చేయొద్దు అంటూ పోలీసులు ఎంత అడ్డుకున్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ మరి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గుంటూరులో నెలకొందని చెప్పుకోవాలి. కొద్దిసేపు ఇటు పోలీసులకి అలాగే వైసీపీ కార్యకర్తలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అందించేందుకు మా ప్రతినిధి మణికుమార్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు భారీ కేర్స్ ని తోసుకుని మరి ఇటు కార్యకర్తలంతా ముందుకు వెళ్లారు కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు? ప్రశ్న ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలన్నీ కూడా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఈ రోజు కూడా గతంలో కూడా చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో కూడా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ రోజు గుంటూరులో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన కార్యక్రమం అటు పట్టాపురం వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టాపురం వంతెన వద్దకు చేరుకునేసరికి ర్యాలీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ వైసీపీ కార్యకర్తల్ని అమ్మటి రాంబాబులందరూ కూడా పోలీసులు అడ్డుకుని ర్యాలీకు వందలాది మందికి అనుమతి లేదంటూ కూడా వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోపులాట కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలని శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తుంటే కావాలని అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వైసీపీ శ్రేణుల తీరుపై కూడా పోలీసులు కూడా మండిపడ్డారు. నిరసనకు ఇంతమందికి అనుమతి లేదని చెప్తున్నా సరే కావాలని బారిగేట్లు తోసుకుంటూ కూడా వచ్చారని చెప్పి పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కొద్దిసేపటి పోలీసులకు ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుని ఒకరినొకరు తోపులాట కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. తర్వాత పోలీసులు ఉన్నతాధికారులు వచ్చి సద్దుమణించడం పరిస్థితి సద్దుమణిందని చెప్పాలి. తర్వాత అనంతరం అమ్మటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అందుబాటులో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతిపత్రం అందించి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వైద్య విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు కళాశాలను ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతి ద్వారా ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న వరకు కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల తరపున పేద విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్నట్టు అమ్మటి రాంబాబు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ మణికుమార్.